గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎనివే థ్యాంక్స్ అండి చందు గారు అండ్ మెట్లపాక గాంధీ గారు. మీ వల్ల బ్రహ్మగారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది. థ్యాంక్స్. అంటే గాంధీ గారు అని కాదండి, మీరు అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటారన్న విషయం అయితే ఆ టాక్ ఉంది. వాస్తవంగా అదే నిజంగా దాన్ని ఇది అందులో కూడా నాకు సెల్ఫిష్ అదే అనబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే గివ్ అండ్ టేక్ ఇది అంటే ప్లాన్ చేయను కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. అది సో వాళ్ళకి వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశం పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగడం తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకో వాళ్ళకి సోర్సెస్ ఉండవు, ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒకరోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను అక్కడలో నేను ఫ్రీ చేసి పెడతాను ఒకరోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి, బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా కృష్ణవంశీ, అలాగే నేను హెల్ప్ చేయాలి. అది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని అన్న మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు అలా చేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకొని వచ్చి చాలామంది చదువుకున్నారు, సో అదేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారు, వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి టోటల్గా. అండ్ మీ సినిమాల మీద మీ అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్టర్కి చెప్పేస్తుంటారంట. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలను కూడా ప్రేమ సినిమా విషయంలో కూడా చందు గారికి అలాగే చెప్పారంట. చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు దాన్ని బిఫోర్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంతగా లేదు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా బాగా చేశాడు అన్నట్టు. ఎవరు ఎప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పినప్పుడు ఎవరు అప్పుడు హర్ట్ అయిన సందర్భాలు లేవా? హర్ట్ అయితే వాళ్ళు బ్యాడ్ లక్ అండి. నేను నిజం చెప్తున్నాను, నిజం ఎందుకు చెప్తున్నాను, అతని మీద ఇష్టం ఉంది కాబట్టి. సో అది కూడా నేను వాళ్ళ రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశం చెప్తాను, వాళ్ళకే చెప్తాను. ఓకే, ఈగో ఉన్న డైరెక్టర్కి నేను తీసిందే కరెక్ట్ అన్నాడు చెప్పను. కొన్ని చెప్పడం వల్ల ఒక్కోసారి దూరం అయ్యాను కాబట్టి వాళ్ళకి చెప్పడంలో ఉపయోగం లేదనుకుని నేను చెప్పను. ఇంకా ఇలా పేర్లు చెప్పకుండా ఎలాంటి సందర్భంలో జనరల్గా ఏదైనా పలానా సీక్వెన్స్ నచ్చదు, మాకు తెలిసి వర్కౌట్ అవ్వదని చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తా మేము ఆర్టిస్టులు డిస్కస్ చేసుకుని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదని, అదేదో డైరెక్టర్ చెప్తే లేదు సూపర్ అంటాడు, బట్ తర్వాత వర్కౌట్ అవ్వదు అది. సో తీసుకుని ఏమైనా ఆలోచించి ఇలా ఓకే చేసుకోంటే వాళ్ళకే బెటర్. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా ఎవరు లేరు, ఈగో ఫీల్ అయిపోయి అందరూ ఫ్రెండ్లీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు మన కొరటాల శివ ఉన్నారు, అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు. అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ ఇది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు. తను చెప్తాడు కూడా ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా. సో అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు, బట్ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఓపెన్గా అందరూ ఇప్పుడు అందరూ అంచుమించుకు అలా ఉంటున్నారు. ఎవరో నేను చేసిందే కరెక్ట్ అంటలేదు. సో సరే టీం వర్క్, వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక్కోసారి మనం ఒకేసారి కొత్తగా ఉన్నప్పుడు మనకేదో చిన్న ఫాల్ట్ తెలుస్తుంది. సో మనకు అనిపిస్తుంది ఇది కరెక్టేనా కాదా అని. ఓకే ఓకే
యాక్టింగ్ పరంగా వస్తే ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా యాక్టర్ యాక్ట్ చేయడము కరెక్టా, లేదు అంటే తను ఆర్టిస్టే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దాన్ని ఆ పనిని చేయడం కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ని కాల్తో తన్నాలి, ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యేలా ప్రేక్షకుడు ఫీల్ అవుతే చాలు. లేదు నిజంగానే పూనకం వచ్చినట్టు మీరు ఆ క్యారెక్టర్లో అయిపోయి నిజంగానే ఎదుటి ఆర్టిస్ట్ని తన్నడము అంటే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు మీరు. ఇన్వాల్వ్ అయిపోవడం తప్పు, కరెక్ట్ కాదు. అది చంపాలి, ఎవరినో ఒకటి చంపాలి, పొడవాలి. ఇన్వాల్వ్ అయిపోయానని పొడి చేస్తే అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా. అది ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను బ్యాడ్ యాక్టర్ అనుకోండి, నా దగ్గర నుంచి గుడ్ రిజల్ట్ కావాలంటే ఒకసారి ఒక స్లాబ్ తీసుకోవడం తప్పులేదు, సింపుల్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం, ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే ఓకే. సో అతను పాపం ఆయన నిజంగా పాపం ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలా గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అని ప్యాటర్న్ కొట్టాడు. అది సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పు? తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనుకోవచ్చు. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేసాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమని చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. ఓకే. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదు. అదే అలా అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ కోసం తాగడం లేరు. ఓకే. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంట. ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్. మరి అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే. సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది, ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలన్నాను, డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అందుకే సరదా అన్నాను. నేను కూడా సరదా చేస్తాను. పెళ్ళి ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాను. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ. అవునండి, బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్ట్ని. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని పాట పాడదాకా వదలలేదంట. ర్యాగింగ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సభ చేయరా అంటే ఎవరో చూస్తారు, బాగుందే అనుకున్నా, అదే ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే. ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు కాబట్టి ఎవరిని హర్ట్ చేయను. జస్ట్ ఫర్ ఫన్, సరదా. ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది, ఆడు బాధపడకూడదు, ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం ఉన్నాడు, బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటారు, ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నాకు చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరండి. ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తూనే అంటాడు, వచ్చి నన్ను కొరికేస్తాడు, నేను కొరికితే చంపేస్తాను రా నేను అంటాను, నన్ను సరదా రా అంటాను, నేను చంపేస్తాను రా బ్రహ్మయ్య, చంపేస్తావు కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా? రవి మొదటి మేము ఫ్రెండ్స్. రవితో ఆయన పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉంటాం.
ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా చిన్న లింక్ ఉంటుందిగా? ఏం తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి. ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే. గీతా ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు నా పోరు పడలేక. మెడ్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్ ట్రై చేసి చూద్దాం, నేను లక్ ఎలా ఉంటుందో ట్రై చేసి తప్పే ఉందో నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే నేను సింధూరం చేశాను. రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో ఒక క్యారెక్టర్ అనుకున్నాడు. చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్. షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరో అంటే బ్రహ్మాజియా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే, ఆ క్యారెక్టర్ బ్రహ్మాజిని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశాడు. నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజన్ అంటే మీ ఫ్యాన్ అండి, మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతుంది, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలు లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు. ఓకే అయితే బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది. స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని. 12 నన్ను చిరంజీవి నిద్ర లేక బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి హీరోగా చేశాడు కదా గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని. అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక CD ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా, అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు. ఆయన సినిమా వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే.